అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. మనకి ఆంధ్రప్రదేశ్లో 2022 ఇంకా 2020లో వచ్చాయి. ఇంకా తెలంగాణలో మనకి 2017లో 2024లో వచ్చాయి. సో ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటిదంటే, డిటర్మైన్ ద రేంజ్ ఆఫ్ x² plus x plus 1 by x² minus x plus 1 for x belongs to r. r అంటే ఇక్కడ రియల్ నెంబర్ అనమాట. సో మనం ఏం కనుక్కోమన్నాడు, ఒకవేళ x కనుక మనకి రియల్ అయితే మనకి ఈ యొక్క ఎక్స్ప్రెషన్ యొక్క రేంజ్ అనేది మనని కనుక్కోమన్నాడు అనమాట. సో మనం ఫస్ట్ రేంజ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, మనం వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ఎక్స్ప్రెషన్ని మనం = yగా రాసుకోవాలన్నమాట. సో y = క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఈ కింద డినామినేటర్ని ఈ yతో ఇంటూ చేస్తామన్నమాట. సో y ఇంటూ అంటే నథింగ్ బట్ క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. సో y ఇంటూ x² మైనస్ x ప్లస్ 1 ఇప్పుడు ఈ న్యూమినేటర్ అనేది అంతే ఉంటుంది, x² ప్లస్ x ప్లస్ 1 అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఈ yతో ఈ టర్మ్స్ అన్నిటిని మనం ఇంటూ చేద్దాం. సో మనకి ఏమొస్తుంది, yx² మైనస్ xy ఇంకా y అనేది 1 to ఇంటూ అయితే y అవుతుంది ప్లస్ y. ఇప్పుడు మనం ఇక్కడ ఈ x టర్మ్స్ని కూడా ఇటు సైడ్కి తెచ్చుకుంటే మైనస్ x, మళ్ళీ ఈ x ఇటు వస్తే మైనస్ x మైనస్ 1 0 అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ఫామ్లోకి రావడం కోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ x అనే టర్మ్స్ని మనం కామన్ తీస్తామన్నమాట. మళ్ళీ ఇక్కడ x², మళ్ళీ ఈ ఈక్వేషన్ మనకి ఇక్కడ x అనే వాటిని కామన్ తీస్తామన్నమాట. అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో 2022లో ఇంకా 2020లో వచ్చాయి. ఇంకా మనకి తెలంగాణలో మనకి 2017 ఇంకా 2024లో వచ్చాయి. సో మనకు ఇచ్చిన క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. సో మనకు వచ్చే క్వశ్చన్ ఏంటిదంటే, డిటర్మైన్ ద రేంజ్ ఆఫ్ x² ప్లస్ x ప్లస్ 1 బై x² మైనస్ x ప్లస్ 1 ఫర్ x బిలాంగ్స్ టు r. ఇక్కడ మనకి r వచ్చేసి మనకి రియల్ నెంబర్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఏమన్నాడు క్వశ్చన్లో వచ్చేసి మనకి డిటర్మైన్ అంటే మనం ఏం చేయాలి, ఈ వచ్చినటువంటి మనకి ఈ యొక్క ఎక్స్ప్రెషన్ యొక్క రేంజ్ అనేది మనం కనుక్కోవాలి. సో రేంజ్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, మనకి క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఈ యొక్క ఎక్స్ప్రెషన్ని మనం =y అనేది తీసుకోవాలి. సో మనం y మనకి ఇచ్చినటువంటి ఆ ఎక్స్ప్రెషన్ అనమాట, ఇదిగోండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ యొక్క డినామినేటర్ని మనం ఈ yతో మల్టిప్లై చేస్తే మనకి y ఇంటూ ఈ డినామినేటర్ అనమాట, x² మైనస్ x ప్లస్ 1. ఈ న్యూమరేటర్ అనేది ఇక్కడ యాస్టీస్గా అంతే ఉంటుంది, x² ప్లస్ x ప్లస్ 1 అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఫర్దర్గా ఈ y అనే దాన్ని మనం ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్తో ఇంటూ చేస్తాం అనమాట. చేస్తే మనకి yx² మైనస్ xy, ఈ y ఇంటూ 1 మనకి y అవుతుంది ప్లస్ y. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ యొక్క =కి ఇటు సైడ్ ఉన్న టర్మ్స్ని కూడా మనం ఇటు సైడ్ తెచ్చుకుందాం. ఇక్కడ మనకి అన్ని పాజిటివ్లోనే ఉన్నాయి కదా, సో మనకి =కి ఇటు సైడ్ వస్తే అన్ని నెగిటివ్ అవుతాయి. సో మైనస్ x² మైనస్ x మైనస్ 1 0. సో మనం ఇప్పుడు ఏం చేస్తాము, మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ఫామ్లోకి తేయడం కోసం ఇక్కడ x² టర్మ్స్ని మళ్ళీ ఇక్కడ x టర్మ్ని కామన్ తీద్దాం. సో ఫస్ట్ మనం x² టర్మ్ని కామన్ తీస్తే మనకి x² కామన్ తీస్తే మనకి ఇక్కడ y అనేది మిగులుతుంది, ఇక్కడ x² బయటకు వచ్చేసింది కాబట్టి 1 ఉంటుంది. సో y మైనస్ 1 అనమాట. సో సెకండ్ ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఈ x టర్మ్ని కామన్ తీద్దాం.
తీస్తే మనకి మైనస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ ఎక్స్ బయటకు వచ్చేస్తే మనకి వై మిగులుతుంది. సో వై ఇక్కడ మనకి ఎక్స్ అనేది బయటకు వచ్చేస్తే మనకి ఇక్కడ 1 ఉంటుంది. సో మనకి వై ప్లస్ 1 ఇంకా మనకి మిగిలింది వై. సో ప్లస్ వై ఇంకా 1 ఉంది. మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. సో మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ మనం క్వాడ్రాటిక్ ఫామ్లోకి రాసుకోవడం కోసం ఈ ఎక్స్ని ఇట్ లాస్ట్లో రాసుకుందాం. సో వై మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి క్వాడ్రాటిక్ ఫామ్లో ఉంది. సో అసలు క్వాడ్రాటిక్ ఫామ్ వచ్చేసి ఏంటిది మనకి? క్వాడ్రాటిక్ ఫామ్ వచ్చేసి మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. సో ఇక్కడ మనం ఈ యొక్క క్వాడ్రాటిక్ ఫామ్తో మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ని కంపేర్ చేసి చూద్దాం. కంపేర్ చూస్తే మనకి ఏ యొక్క వాల్యూ మనకి వై మైనస్ 1 ఉంటుంది, మళ్ళీ బి వాల్యూ వచ్చేసి మనకి మైనస్ వై ప్లస్ 1 వస్తుంది, ఇంకా సి వాల్యూ వచ్చేసి మనకి వై మైనస్ 1 వస్తుంది. సో బి వాల్యూ మనకి మైనస్ వై ప్లస్ 1 ఇంకా సి వాల్యూ వచ్చేసి వై మైనస్ 1. సో ఒకసారి రాసుకుందాం. ఏ వచ్చేసి వై మైనస్ 1 మైనస్ ఇంటూ వై ప్లస్ 1 ఇంకా సి వాల్యూ వచ్చేసి మనకి వై మైనస్ 1 అనమాట. సో మనకి ఇక్కడ ఇంకొక కేసు ఇచ్చాడు. ఏంటిది మనకి ఇక్కడ ఎక్స్ అనేది బిలాంగ్స్ టు ఆర్ అని ఇచ్చాడు. సో మనకి గివెన్ x ఈజ్ అ రియల్, x బిలాంగ్స్ టు ఆర్. ఆర్ వచ్చేసి మనకి ఇక్కడ రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ అన్నప్పుడు మనకి డిస్క్రిమినెంట్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. అసలు ఇక్కడ డిస్క్రిమినెంట్ అంటే ఏంటిది మనకి? డిస్క్రిమినెంట్ అంటే మనకి d ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనమాట. సో అసలుకి ఇక్కడ మనం ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనేది ఎందుకు తీసుకున్నాము? మనం 10th క్లాస్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క లెసన్లో ఏం నేర్చుకున్నాం మనము? ఏంటిదంటే బీ స్క్వేర్ మైనస్ 4ac అనేది మనకి గ్రేటర్ దాన్ 0 అయితే దానికి 2 సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అయితే మనకి 1 రియల్ సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అన్నాడు. సో మనకి అప్పుడు అందుకనే మనం ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనేది తీసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఏ బి సి ఒక వాల్యూస్ మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో మనకి ఏమొస్తుంది? ఇక్కడ బి స్క్వేర్ వాల్యూ ఎంత ఉంది మనకి? మైనస్ ఇంటూ వై ప్లస్ 1. సో ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత? వై మైనస్ 1 ఇంటూ వై మైనస్ 1 ఇంకా సి వాల్యూ ఎంత మనకి? వై మైనస్ 1 ఇంటూ వై మైనస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనమాట. సో మనం దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తాం. మనకి ఇక్కడ మైనస్ స్క్వేర్ వచ్చేసి మనకి ప్లస్. సో మనకి ఏమొస్తుంది అక్కడ? వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఈ రెండు సేమ్ ఉన్నాయి, వై మైనస్ 1 వై మైనస్ 1. సో దాన్ని మనం ఏం రాసుకోవచ్చు? మైనస్ 4 ఇంటూ వై మైనస్ 1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ 4 ఉంది. 4 కూడా మనం ఏం రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 అంటే మనకి 2 స్క్వేర్ వచ్చేసి 4 అనమాట. సో ఫర్దర్గా సాల్వ్ చేస్తే దీన్ని మనం వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ వై మైనస్ 1 దీనికి హోల్ స్క్వేర్ అనమాట. సో ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇది కనుక మనకి చూసుకున్నట్లయితే మనకి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, ఇది ఏ స్క్వేర్ ఇది బీ స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ యొక్క ఫార్ములా వచ్చేసి ఏంటిది మనకి? ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అనమాట. సో ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మనం దీన్ని రాద్దాం. ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఏమొస్తుంది? వై ప్లస్ 1 మైనస్ 2y మైనస్ 1 ఇంకా ఇప్పుడు మళ్ళీ మనం ఏ ప్లస్ బి రాద్దాం. ఏ ప్లస్ బి రాస్తే మనకి y ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ వై మైనస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తాం. మనకి ఇక్కడ y ప్లస్ 1 ఇక్కడ 2 అనేది ఈ బ్రాకెట్లో ఉన్న వాటితో ఇంటూ అవుతుంది. సో మనకి ఏమొస్తుంది? మైనస్ 2y ఇక్కడ 2 ఇంటూ 1 మనకి 2. సో ఇక్కడ మైనస్ మైనస్ సో ప్లస్ అవుతుంది ప్లస్ 2 ఇది బ్రాకెట్. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. దీన్ని సాల్వ్ చేస్తే మనకి y ప్లస్ 1
ఇక్కడ మళ్ళీ 2 అనేది ఈ బ్రాకెట్లో ఉన్న వాటితో ఇంటూ అవుతుంది. ఇంటూ అవుతే మనకి 2y మైనస్ 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తాం. మనకి ఇక్కడ y ఉంది, ఇక్కడ మైనస్ 2y ఉంది. సో ఇది మనకి మైనస్ y అవుతుంది. ఇంకా +1 +2 మనకి 3 అవుతుంది. సో -y + 3 ఇంటూ, సో ఇక్కడ మనకి y + 2y మనకి 3y అవుతుంది. మళ్ళీ +1 -2 మనకి -1 అవుతుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం దీన్ని కనుక ఫర్దర్గా సాల్వ్ చేస్తే మనం ఇక్కడ మైనస్ అనేదాన్ని కామన్ తీసుకుందాం. సో y -3 ఇంటూ 3y - 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనమాట. ఇక్కడ మనకి ఈ మైనస్తో ఏదైతే ఇంటూ ఉన్నప్పుడు మనకి ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ మనం మైనస్ కనుక తీసేస్తే మనకి ఇక్కడ సైన్ అనేది రివర్స్ అవుతుంది. సో మనకి ఏమొస్తుంది అప్పుడు y -3 ఇంటూ 3y - 1 లెసర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తాం. మనకి ఇక్కడ y -3, ఇక్కడ మనం దీన్ని y మైనస్ ఆల్ఫా y మైనస్ బీటా ఫామ్లోకి తెచ్చుకోవడం కోసం ఇక్కడ ఏం చేస్తాము, 3 అనేదాన్ని తీసేస్తాం అనమాట, అంటే బయటికి తీస్తాం. సో మనకి ఏమొస్తుంది అప్పుడు y -1/3 లెసర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది. ఇది చూడంగానే మనకి ఎట్లా ఉంది, ఇది చూడంగానే మనకి y మైనస్ ఆల్ఫా ఇంటూ y మైనస్ బీటా లెసర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. ఇదే కాకుండా 2 పాలినామియల్స్ అనేవి మల్టిప్లైలో ఉండి ఇంకా అది మనకి లెసర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే మనకి అక్కడ ఏమవుతుంది, y బిలాంగ్స్ టు క్లోజ్ బ్రాకెట్ ఆల్ఫా కామా బీటా అవుతుంది. ఇక్కడ మనకి క్లోజ్ బ్రాకెట్ అంటే ఏంటిది, క్లోజ్ బ్రాకెట్ అంటే మనకి ఆ వాల్యూస్ అనేవి ఓన్లీ ఆల్ఫా ఇంకా బీటా వాల్యూస్ మధ్యలోనే ఉంటాయి అన్నమాట. సో క్లోజ్ బ్రాకెట్ అంటే అన్ ఇంటర్వెల్ దట్ ఇంక్లూడ్స్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఎండ్ పాయింట్స్ అనమాట. అంటే ఆ వాల్యూస్ అనేవి మనకి ఆల్ఫా ఇంకా బీటా మధ్యలోనే ఉంటాయి అన్నమాట. ఇదే కాకుండా మనకి ఇంకా ఓపెన్ బ్రాకెట్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. ఓపెన్ బ్రాకెట్స్ అంటే ఏంటిది, ఓపెన్ బ్రాకెట్స్ అంటే మనకి అవి ఆల్ఫా ఇంకా బీటా మధ్యలో ఉండవు. ఆల్ఫా కంటే చిన్నగా అంటే మనకి -∞ వైపు, ఇంకా బీటా కంటే పెద్దది అంటే +∞ వైపు ఉంటాయి. కానీ ఆల్ఫా ఇంకా బీటా మధ్యలో మాత్రం ఉండవు, అది ఓపెన్ బ్రాకెట్. ఇంకా క్లోజ్ బ్రాకెట్ అంటే మనకి ఓన్లీ ఆల్ఫా ఇంకా బీటా మధ్యలోనే ఉంటాయి. సో మనకి ఇక్కడ వచ్చిన కేసు ఏంటది, మనకి క్లోజ్డ్ బ్రాకెట్స్ అంటే మనకి ఆల్ఫా ఇంకా బీటా మధ్యలోనే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫర్దర్గా మన ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ మనకి ఆల్ఫా వాల్యూ 3, బీటా వాల్యూ మనకి 1/3 ఉంది. సో మనకి ఇప్పుడు ఏమొస్తుంది, ఆల్ఫా బిలాంగ్స్ టు 1/3, 3. సో ద గివెన్ ఎక్స్ప్రెషన్ రేంజ్ ఈజ్ 1/3, 3 అనమాట. నాకు తెలిసి మీకు ఈ క్వశ్చన్ అర్థమైనట్టుంది. ఒకవేళ మీకు ఫర్దర్గా డౌట్స్ కానీ లేకపోతే ఈ క్వశ్చన్ అర్థం కాకపోయినా నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో మీకు ఇదే విధంగా ఇంకో ప్రాక్టీస్ క్వశ్చన్ అనేది ఇస్తున్నాను. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ అనేది నాకు సాల్వ్ చేసి ఈ క్వశ్చన్ నెంబర్ అనేది మెన్షన్ చేసి నాకు ఈ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసే ముందుగా క్వశ్చన్ నెంబర్ అనేది కంపల్సరీ మెన్షన్ చేసి నాకు వాట్సాప్ చేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.